నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వవ్యాపకుడిగా శివుడు విశ్వనాథ తత్వాన్ని ప్రకటిస్తున్నాడు. సర్వం శివమయం జగత్ అన్నట్టుగా అణువణువు శివలీలా పరంపరను కొనసాగిస్తున్నాడు. అలాంటి మహాదేవునికి వందన మందారాలను సమర్పిస్తూ ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో అన్నపురెడ్డిపల్లిలో నెలకొన్న ప్రఖ్యాత శివ సన్నిధానం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ విశేషాలని తిలకిద్దాం. వంగా సీతారామయ్య అనే శివభక్తుని ప్రేరణతో 1974వ సంవత్సరంలో ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి శంకుస్థాపన చేశారు. అయితే పలు కారణాంతరాల వల్ల 20 సంవత్సరాలు ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకోలేదు. తిరిగి 2006వ సంవత్సరంలో ఈ ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సకల సృష్టి లీలా విలాసం పరమేశ్వరునికి క్రీడా వినోదం. చరాచర జగత్తుని క్రీడాస్థలిగా చేసుకొని ఈశ్వరుడు తన లీలా సంవిధానాన్ని చాటుకుంటాడు. నిరాకారమైన పరబ్రహ్మ స్వరూపునిగా లింగాకృతిలో సర్వేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. ఆ ఈశ్వర కృపను శతధ సహస్రధ సర్వదా పొందటానికి స్వామిని తమ లోగిళ్లలో ప్రతిష్ఠించుకొని ఆరాధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ప్రతిష్ఠిత శివాలయాలు ఆవిష్కృతమవుతున్నాయి, నెలకొని ఉంటాయి. ముందుగా 21 అడుగుల ఎత్తులో ఉన్న ధీర గంభీర వీరాంజనేయ స్వామి విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. స్థానక భంగిమలో మహాకాయుడైన మహావీరాంజనేయుణ్ణి భక్తులు దర్శించుకొని పులకితులవుతారు. నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం అన్నట్టుగా విరాట్ రూపధారి అయిన పవనసుతుడి విగ్రహం మహా తేజో విరాజితంగా అలరారుతుంది. ఈ మహామూర్తికి సమీపంలోనే పార్వతీ పరమేశ్వరుల భారీ విగ్రహాలు గోచరమవుతాయి. ఆది దంపతుల విశ్వరూపాన్ని సంతరించుకున్న వైనాన్ని భక్తులు ఇక్కడ ప్రత్యక్షంగా వీక్షిస్తారు. ఈ విగ్రహాలకు సమీపంలోనే వటవృక్షం కింద ఆసీనుడై ఉన్న మేధో దక్షిణామూర్తి విగ్రహం చిన్మయ శోభితంగా దర్శనమిస్తుంది. విశ్వగురువుగా శిష్యాస్తు భిన్న సంశయ అనే రీతిలో దక్షిణామూర్తి మహాగంభీరంగా ఇక్కడ ప్రకటితమవుతాడు. మరోవైపు భక్త మార్కండేయుణ్ణి అనుగ్రహించే ఆదిదేవుడి మూర్తి మహావైభవంగా సమున్నతంగా అలరారుతుంటుంది. మార్కండేయుని ప్రాణాలు తోడ్కుని వెళ్లటానికి వచ్చిన మహిష సహిత యమధర్మరాజును పరమేశ్వరుడు నిలువరించే ఘట్టం ఇక్కడ కళ్లకు కడుతుంది. నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం ఈ విగ్రహాల పక్కనే తన నిరుపమాన భక్తి ప్రపత్తులతో సర్వేశ్వరుణ్ణి మెప్పించిన భక్త కన్నప్ప విగ్రహం, కన్నప్పను అనుగ్రహించిన
నీలకంఠుని మహావిగ్రహం అసమాన తేజోబంధురంగా గోచరమవుతాయి. ఇలా మహావిగ్రహాల్ని దర్శించుకుంటూ శివలీలా వైభవాన్ని తమ మనోసీమల్లో స్మరించుకుంటూ ఓం నమఃశివాయ అనే నామస్మరణలతో భక్తులు శివసన్నిధానం వైపు వడివడిగా అడుగులు వేస్తారు. ఎక్కడా లేని విధంగా ఎన్నడూ చూడని రీతిలో ప్రధాన ఆలయం శివలింగాకృతిలో భాసిల్లుతుంది. ఓ మహావిరాట్ శివలింగం సాక్షాత్కారమైందా అనే రీతిలో ఆలయ గోపురం వినూత్నంగా ఆకట్టుకుంటుంది, కనువిందు చేస్తుంది. గర్భాలయానికి ముంగిట ఉన్న ముఖమంటపం ఆలయ శోభను మరింత ఇనుమడింపజేస్తుంది. గర్భాలయంలో వింత కాంతుల్ని దేదీప్యమానంగా విరజిమ్మే మల్లికార్జున లింగాన్ని భక్తులు దర్శించుకుంటారు. సర్వాలంకారయుక్తంగా స్వామి జగజ్జేయమానంగా వెలుగుల్ని విరాజిమ్ముతుంటాడు. గంధాలంకారంతో, రజత నాగాభరణంతో, పుష్పమాలలతో సర్వేశ్వరుడు నయనానందకరంగా ప్రకటితమవుతాడు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ. మృత్యుంజయ మల్లికార్జున స్వామిని దర్శించుకుని సేవించుకుని తరిస్తారు. ఈ మల్లికార్జున స్వామికి మృత్యుంజయుడనే నామాంతరం కూడా ఉంది. అన్నపురెడ్డిపల్లి శివ సన్నిధి పంచాయతన శివక్షేత్రంగా విలసిల్లుతోంది. 5 దేవతామూర్తులు ఒకే గర్భాలయంలో నిత్య పూజాది కైంకర్యాలందుకోవటం పంచాయతన పూజ. ఈ గర్భాలయంలో నైరుతిలో గణపతిని, వాయువ్యంలో అంబికను, ఈశాన్యంలో శ్రీ మహావిష్ణువును, ఆగ్నేయంలో సూర్యనారాయణుణ్ణి, వీరికి మధ్యలో మల్లికార్జునుణ్ణి ఉంచి పూజిస్తున్నారు. గర్భాలయానికి ఇరువైపులా శృంగి భృంగి శివసేవలో సదా నిమగ్నమై ఉన్నట్టుగా గోచరమవుతారు. లింగమూర్తికి దిగువన ఉత్సవమూర్తులు ప్రకటితమవుతాయి. పంచాయతన దేవతారాధన వల్ల సమస్త గ్రహదోషాలు, వాస్తుదోషాలు, సమస్త రోగాలు నివారితమై భక్తులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని ప్రతీతి. శివ పంచాయతన క్షేత్రంగా వినుతికెక్కిన ఈ శైవధామంలో నిత్య పూజాది కైంకర్యాలు నయన మనోహరంగా కొనసాగుతాయి. అభిషేకాలు, అర్చనలు వైదిక ఆగమయుక్తంగా నిర్వహిస్తారు. శివసన్నిధానంలో పలు ఉపాలయాలున్నాయి. భ్రమరాంబికాదేవి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వేణుగోపాలస్వామి నవగ్రహాలకు ఈ లోగిలిలో నిత్య పూజల్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మల్లికార్జున స్వామి ఆలయానికి ఎడమవైపు శ్రీ భ్రమరాంబిక అమ్మవారి ఆలయం నెలకొని ఉంటుంది. సమున్నత పీఠంపై అమ్మవారి విగ్రహం సకల సౌందర్య శోభితంగా విరాజిల్లి ఉంటుంది. చతుర్భుజిగా
సర్వాలంకారయుక్తంగా భ్రమరాంబికాదేవి భక్తుల పాలిటి కల్పవల్లిగా నెలకొని ఉంటుంది. అమ్మవారి సమక్షంలో ప్రతి నిత్యం లలిత సహస్రనామయుక్తంగా కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. అమ్మవారి ముంగిట ముఖ మంటపంలో సింహ విగ్రహం భాసిల్లుతుంది. భ్రమరాంబికాదేవికి శ్రీసూక్త ప్రకారంగా షోడశోపచార పూజ, లలిత అష్టోత్తరనామ కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. మల్లికార్జున స్వామికి కుడివైపు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం విలసిల్లుతుంది. మకర తోరణ యుక్తంగా రజతమయ ఆభరణాల అలంకారంతో ధవళ వస్త్రాలతో వినాయకుని ప్రతిమ ఆకట్టుకుంటుంది. గణేశ మూల విరాట్కి దిగువన ఉత్సవ విగ్రహం నెలకొని ఉంటుంది. అన్నపురెడ్డిపల్లి శివాలయం ఆవరణలో నవగ్రహ మంటపం ప్రత్యేకంగా అమరి ఉంటుంది. అన్నపురెడ్డిపల్లి శివాలయం ఆవరణలో అశ్వత్థనారాయణ వృక్షం నెలకొని ఉంటుంది. ఈ వృక్ష సముచ్చయం క్రింద జంటనాగుల ప్రతిమ ప్రతిష్ఠితమై ఉంటుంది. ఈ నాగదేవతలకు మహిళలు పసుపు పూసి కుంకుమతో అలంకరింపచేస్తారు. అశ్వత్థనారాయణ వృక్షం కింద ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం వల్ల సకల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మరో ప్రక్క సమున్నత పీఠంపై నల్లరాతితో మల్చిన వేణుగోపాలస్వామి విగ్రహం చిన్మయ శోభితంగా మూర్తీభవించి ఉంటుంది. అన్నపురెడ్డిపల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయంలో నిత్యోత్సవాల నుంచి వార్షిక బ్రహ్మోత్సవాల వరకు నయన మనోహరంగా పరిఢవిల్లుతాయి. ప్రతినిత్యం స్వామికి రుద్రపూర్వకంగా అభిషేకాన్ని నిర్వహిస్తారు. శివ పంచాయతన పూజను యథావిధిగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి మాస శివరాత్రికి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా జరుపుతారు. అదేవిధంగా ప్రతి మాసం పౌర్ణమి రోజున మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. మనసులో సదాశివుణ్ణి కొలువుంచుకుంటే ప్రతిమది శివమవుతుంది. శివ సంకల్పమస్తు అంటూ ప్రతి చర్యను పరమేశ్వర సంకల్పంగా భావిస్తే అది శివానుగ్రహ సాధకమవుతుంది. ఆ శివమయమైన సన్నిధానంలో మనం ముందుకు సాగుదాం. మరో క్షేత్ర సందర్శనంతో రేపటి తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.